హెవీ క్రౌడ్ ఉంది గాయస్. టైం ఎంత అవుతుంది? అర్ధరాత్రి అవుతుంది. బట్ వీళ్ళందరూ ఏదో ఇప్పుడే లేచి మార్నింగ్ వాక్ వచ్చారు. ఏంటి జనం ఏంటి అడుగురా వీళ్ళంతా. ఇంతకు నువ్వేం చేస్తున్నావు రోడ్డు మీద అని అడగచ్చు. ఏదో విజిటింగ్ వచ్చాం కదా, మరి తిరగాలి కదా. బట్ క్రేజీ క్రౌడ్ నా టైమ్ స్క్వేర్. దిస్ ఇస్ కాల్డ్ టైమ్ స్క్వేర్. నైట్ 11:30 అయింది. ఆకలిస్తుంది, తిందామని వచ్చాను. పిజ్జా తిందామని వస్తే పెద్ద లైన్ ఉంది. నైట్ 11:30కి లైన్ ఉంది గైస్. ఇది దేనికి అనుకుంటే ఈ లైన్ పిజ్జా. ఇట్స్ కాల్డ్ జోయిస్ పిజ్జా, ఫేమస్ అంట. బట్ చాలా పెద్ద లైన్ ఉంది. అది మనకి తప్పదు, వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద లైన్ పిజ్జా తినాలంటే. ఎందుకంటే ఇక్కడ చాలా ఫేమస్ అంట. సో లైన్లో వెయిట్ చేస్తాం. ఏం చేస్తాం, తప్పదు. ఒక లైన్ ఏమో ఫుల్ పిజ్జాకి, ఇంకోటి ఏమో స్లైసెస్ కన్నా. ఇక్కడే తక్కువ ఉందని చెప్పి ఇక్కడికి వస్తే చూసారా పక్క లైన్, అది కూడా పిజ్జా కోసం, స్లైసెస్ కోసం, ఫుల్ పిజ్జా కోసం కాదు. ఇక్కడ దాకా ఉంది గైస్. ఏం లేదు గైస్, 12కి అన్ని స్క్రీన్లలో ఒకటే ప్లే చేస్తా ఉన్నారు. వచ్చి నిలబడి చూస్తే ఫ్యాన్లు, ప్లాస్టిక్ కవర్లు. సో ఇక్కడ చెప్పే కదా జోయిస్ పిజ్జా బెస్ట్ ఆఫ్ న్యూయార్క్ అంట. ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. మనం కూడా సెలబ్రిటీ అయ్యారు. వెనకాలంతా సెలబ్రిటీస్ చాలామంది. ఆయన వాళ్ళ ఫొటోస్. ఆ చివర రణబీర్ కపూర్, ఆలియా భట్. హాయ్ ఫ్రెండ్స్, ఫుల్గా తిరిగాం, అలసిపోయాం, భోజనం చేస్తాం. భోజనం చేసింది ఎక్కడ అంటే జోయిస్ పిజ్జా. చూపించే కదా ఎంత పెద్ద క్యూ ఉందో అక్కడ. దాని తర్వాత న్యూయార్క్ అంటే తినాల్సింది ఇంకొకటి డెఫినెట్గా చీజ్ కేక్. చీజ్ కేక్ చాలా ఫేమస్ ఇక్కడ. ఎక్కడ తినాలంటే జూనియర్స్లో. ఇది జూనియర్స్ చీజ్ కేక్. సో ఈ చీజ్ కేక్లో స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఈజ్ వెరీ ఫేమస్. ఆడ వెళ్తే పెద్ద లైన్ ఉంది. ఆ లైన్లోకి వెళ్ళి ఈ చీజ్ కేక్ తీసుకొచ్చాం. మళ్ళీ ఆల్సో దాంతోపాటు బ్రౌనీ చీజ్ కేక్ ఉంది, బ్రౌనీ ఎక్స్ప్లోజివ్ చీజ్ కేక్. బట్ ఇది చాలా ఫేమస్ అంట, స్ట్రాబెరీ చీజ్ కేక్. సో మీరు న్యూయార్క్లో ఉంటే తప్పకుండా ఇది తినండి. నేను ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, నాన్ వెజ్ చెప్పాలని నాకు అసలు
చీజ్ అస్సలు నచ్చదు, చీజ్ కేక్ అస్సలు నచ్చదు. బట్ ఇది టేస్ట్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇలా పెట్టుకుంటే కరిగిపోతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కనుక న్యూయార్క్లో ఉంటే డెఫినెట్గా స్ట్రాబెరీ చీజ్ కేక్ ట్రై చేయండి. జస్ట్